హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా చేతగా సీరియల్ నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఉందని ఎంతమందికి అనిపిస్తుందో ఫస్ట్ కమెంట్ చేసేసేయండి. అలాగే ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఏం జరిగిందంటే ఇక లలిత గారైతే వాళ్ళ కూతురు, అల్లుడిని ఇద్దరిని చూసేసి వాళ్ళ కోసం కొన్ని తినేవి అంటే ఊరగాయలని, ఫ్రూట్స్ అని, పండ్లు ఇక రకరకాల కొన్ని ఐటమ్స్ వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన కొన్ని సరుకులు అవి తీసుకొని వచ్చి డ్రైవర్ చేత అవన్నీ అక్కడ పెట్టించేసి మీరిద్దరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అది చిన్న ఇల్లైనా, పెద్ద ఇల్లైనా మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఉంటే ఆ యొక్క గుడిసే మీకు గుడిలాగా ఉంటుందని చెప్పి మంచి మాటలు చెప్పి ఆ వస్తువులన్నీ అక్కడ పెట్టేసేసి తిరిగి వెళ్ళిపోతున్న టైంకి మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇంటి వైపు చూసి సరే వీళ్ళతో కూడా ఒక మాట మాట్లాడదామని చెప్పి అక్కడికి వెళ్ళబోతున్న టైంకి ఇక మన మాస్టర్ గారు అలాగే వాళ్ళ భార్య సరుకుల కోసం బయటికి వస్తారనమాట తీసుకుని వచ్చేదానికి. ఇక అదే టైంలో లలిత గారిని చూసి వాళ్ళు అక్కడైతే ఆగుతారు. ఇక ఆవిడ వచ్చేసి నమస్కారం అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉండగానే మన సూర్యకాంతం అయితే అబ్బా వచ్చేసిందయ్యా రాయబారానికి మళ్ళీ ఈవిడ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజంగానే ఈ సూర్యకాంతం రంగ వీళ్ళిద్దరు మాత్రం ఈ సీరియల్లో చీడ పురుగులనే చెప్పాలి. సో ప్రతి దాంట్లో దూరేస్తారు, ప్రతి దాంట్లో చిచ్చు పెట్టేస్తారనే చెప్పాలి. ఇక సరే అని చెప్పి అన్నయ్య గారు మీ నిజంగానే దేవాలో చాలా మార్పొచ్చింది. సో తనైతే తన భార్యకి సహాయం చేయడం కానివ్వండి, అలాగే తన మార్పుని చూసి నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. మరి మీరు కూడా ఇన్ని రోజులు తను బాగుపడలేదనే బాధపడుతున్నారు కదా! మరి ఇప్పుడైనా తనని క్షమించి తనలో వచ్చిన మార్పుని గమనించి తనకి సహాయంగా ఉంటే బావుంటుంది కదా! అని చెప్పేసి చెప్తూ ఉంటుందనమాట. ఇక ఈ మాటలు వింటూ మాస్టర్ గారు కూడా కామ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఎందుకులే ఈమెతో మాట్లాడడం ఎక్కువ అని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ వాడిని నమ్మి మోసపోయాను అని చెప్పేసి చాలా సార్లు మోసపోయాను అని చెప్పి ఆయన బాధలో ఆయనున్నాడు కాబట్టి ఇక ఈమె మాటలు కూడా పెద్దగా పట్టించుకోనట్టు వింటూ ఉంటాడు. ఇక వాళ్ళొచ్చేసి ఆహ్ అంటే ఏమి మాట్లాడరనమాట. ఏమి మాట్లాడకుండా ప్లీజ్ అన్నయ్య గారు మీరు వాళ్ళని క్షమించండి. వాళ్ళని లోపలికి తీసుకొని రండి. సో, వాళ్ళకి మీరిప్పుడు మీ తోడు అవసరం కదా! అని చెప్పేసి చెప్తూ ఉన్నా కానీ, వాళ్ళు ఏమి పట్టనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇక దాన్ని చూసిన లలిత గారికి ఏమీ అర్థం కాదు. ఏంటి ఈయన అస్సలు ఏమి పట్టించుకోకుండా, ఏమి మాట్లాడుకోకుండా వీళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళని చూస్తూ ఉంటుంది. ఇక దాంతో మన సూర్యకాంతం కామ్‌గా ఉండదు కదా! ఇక సూర్యకాంతం వచ్చేసి మేడం లలిత గారు, లలితాదేవి గారు ఈ సందర్భంలో కుదిరితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది మీకు అర్థమైతే ఇక్కడ అర్థమైనట్టు. లేదు అంటే ఇంటికెళ్ళి మరీ ఆలోచించి మరీ అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఈవిడ వింటూ ఉంటుందనమాట. ఏం చెప్తదో అనేసి. ఇప్పుడు మనము నేను చెప్పే నీతి వాక్యంలో ఉన్నటువంటి డెప్త్‌ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. సో, నేనేం చెప్పబోతున్నానంటే, దేవ ఎలాంటి వాడంటే, మనం ఒక చెప్పుల్ని కొనుక్కుంటాము. అయి బాగా నచ్చాయి కదా! అని చెప్పేసి చెప్పుల్ని తీసుకొని కాళ్ళకి వేసుకున్నామనుకోండి. కాళ్ళకి వేసుకున్న తర్వాత అది కరిచాయనుకోండి, అమ్మో! అబ్బో! అని చెప్పేసి అరుస్తూ ఉంటాం కదా! అలాంటి వాడే దేవ కూడా. దేవాలో వచ్చిన మార్పు కూడా ఫస్ట్ బాగానే ఉంటుంది. నచ్చినట్టుగానే ఉంటుంది. దాని తర్వాత తనతో పాటు ఉన్న వాళ్ళకి కొన్ని రోజులయిన తర్వాత వాళ్ళని గెంటేయడము, ఇప్పుడు మీ కూతుర్ని కూడా అలాగే గెంటేస్తాడేమో చూసుకోండి. ఇప్పుడేదో మార్పొచ్చేసింది. మా అల్లుడు అసలకి బంగారము. సో, తన భార్యకి నీళ్లు తీసుకొనొచ్చి ఇస్తున్నాడు. తన భార్యకి హెల్ప్ చేస్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నారు కదా! కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ మార్పు కాస్త ఎలా అయిపోతుందంటే, తనని ఇంట్లో నుంచి మళ్ళీ గెంటేస్తే అప్పుడు బాధపడేదానికన్నా, స్టవ్ మీద పెట్టిన కూర మాడిపోయిన తర్వాత గ్యాస్ కట్టేసేదానికంటే కూడా ముందుగానే గ్యాస్ కట్టేస్తే కూర మాడిపోకుండా ఉంటుంది కదా! అలాగా దేవాలో మార్పు కూడా అలాంటిదే. వాతావరణం ఎప్పుడు మారుతుందో మనకు తెలీదు. అలాగే మన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఇవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియనటువంటి వాడే దేవా కూడా. తర్వాత మీ కూతుర్ని మళ్ళీ ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత మీరెళ్లి తీసుకొనెళ్లి బాధపడేదానికన్నా, ముందుగానే తనని తీసుకొనెళ్లి హ్యాపీగా మీ ఇంట్లో పెట్టేసుకోండి. అంతేకాని ఈ నీతి సూత్రాలన్నీ చెప్పబాకండి అని చెప్పేసి ఆవిడతో చెప్తూ ఉంటారనమాట. రంగ అలాగే సూర్యకాంతం ఇద్దరు కూడా. ఇక ఈ మాటలన్నీ విన్న లలిత గారు ఒక మాట అంటుంది. అవునమ్మా నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ ఈ మాటలన్నీ తను పెళ్లి చేసుకోక ముందు అంటే రీసెంట్‌గా జరిగిన ఆ పెళ్లి జరగక ముందు నువ్వు చెప్పునుంటే దేవా గురించి నేను
నమ్ముండేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఆ మాటలు ఏవి నమ్మను. మీరు చూస్తూ ఉండండి. మిథున, దేవ ఇద్దరిని కూడా మీ అత్తయ్య, మీ మావయ్యే హ్యాపీగా, సంతోషంగా వాళ్ళని లోపలికి తీసుకొని వస్తారు. దేవాలో నిజంగానే మార్పొచ్చింది. వాళ్ళ కాపురాన్ని చూసి మీరే ఆశ్చర్యపడతారు. వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఎంత ప్రేమగా ఉన్నారో మీకే అర్థమవుతుంది. అలాగే ఈసారి వాళ్ళని కలిపింది ఏ మనుషులో కాదు, దేవుడే వాళ్ళిద్దరిని కలిపాడు. వాళ్ళిద్దరిని ఇంక ఎవ్వరు విడదీయలేరు. సో, వాళ్ళిద్దరి బంధం మాత్రం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతదనమాట. ఇక దాంతో సూర్యకాంతంకిచ్చి, ఏంటండి నేను ఇంతసేపు ఇన్ని టేకులు తీసుకొని, ఇంత చెప్పిన తర్వాత కూడా ఈమె ఒకే టేక్‌లో వాళ్ళిద్దరూ కలిసుంటారని చెప్పేసి ఎళ్ళిపోతుంది. అసలు ఏంటి ఈ వైపరీత్యం? అమ్మమ్మో! అమ్మమ్మో! అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇక దాంతో మన రంగా వచ్చేసి, "ఒసేయ్ నీకెందుకే, ఆమెకి గాయపడితే వాళ్ళే మందేసుకుంటారులే, గాయపడినప్పుడు వాళ్ళే మందేసుకుంటారులే. అయన్నీ వాళ్ళకి అలవాటే కదా! మనం చెప్తే వాళ్ళకి అర్థం కావు. పద మనం వెళ్లి రీల్స్ చేసుకుందాము" అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. "అవునవును అమ్మమ్మో! సూపర్. మనమైతే మన పని మనం చేసుకుందాంలే. వాళ్ళకే అర్థమవుతుందని" చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక దీని తర్వాత వచ్చేసరికి మన భాను దగ్గరికి వెళ్తుంది సూర్యకాంతం. ఈ రోజంతా ఆల్మోస్ట్ సూర్యకాంతందే ఈ యొక్క ఎపిసోడ్‌లో అనమాట. ఇక సూర్యకాంతం భాను దగ్గరికెళ్ళిపోయి భానుని ఇంకా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది. "ఏం భాను, అసలకి నీకు దక్కాల్సిన ఆ రాజ వైభోగం అంతా ఆ యొక్క మిథున మేడమే అంతా హ్యాపీగా, సంతోషంగా దక్కించుకొని చాలా సంతోషంగా ఉంది. నువ్వేమో ఇక్కడ దిగులు పడుతూ, బాధపడుతూ ఉన్నావు. ఎట్లా ఉందంటే గాడిద గాత్రానికి ఒంటె ఆశ్చర్యపోయినట్టు, ఒంటె అందానికి గాడిద కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఆ మిథున మేడం కాపురం అలా వింత విచిత్రంగా ఉంది. ఆ గుడిసె ఇంట్లో అయినా కానీ క్యాండిల్ లైట్ డిన్నర్స్ అంట. అసలకి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రేమగా తినిపించుకోవడం, వాళ్ళు ఒకరినొకరిని చూసుంటే అస్సలకి నిజంగా నీ కోసమే నేను, నా కోసమే నువ్వు అన్నట్టుగా చాలా విచిత్రంగా బ్రతుకుతున్నారు. అసలకి ఇదంతా నీకు దక్కాల్సింది కదా భాను. సో, దాన్ని తీసుకోపోయి ఆ మిథున మేడము తనకైతే అన్నీ పొందుకునింది. అంటే దేవాని, అలాగే తనకున్న సంతోషాన్ని అంతటిని తను దక్కించుకునింది. ఇదంతా నువ్వు పడాల్సిన సంతోషం కదా! నీ నుంచి లాక్కొనెళ్ళిపోయింది. అయినా నాకు కానీ అలాంటిది గాని జరుగునుంటే దాన్ని ఏం చేసేదాన్నంటే అని చెప్పేసి అంటూ ఉన్న టైంకి అక్కడికి మిథున అయితే కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక తనని చూసి అమ్మో! ఓరి నాయనో! అని చెప్పేసి ఊరుకో నువ్వు అంటే ఇవన్నీ చెప్తూ ఉంటుంది. కానీ మిథునని చూడగానే తనకేదో సర్ది చెప్తున్నట్టు, ఊరుకో బాను, ఏడవకు బాను" అని చెప్పేసి ఇక మళ్ళీ అంటుంది. కుక్క చేతిలో నుంచి ముక్క ఎవరో లాక్కోపోయినట్టు సిగ్గులేని మనుషులు కాబోయే వాడిని నీ నుంచి లాక్కోపోయారు అని చెప్పి చెప్తూ ఉంటుందనమాట పాపం మిథునని చూస్తూ. ఇక మిథునకైతే ఎంత కోపం వస్తుందంటే ఈ మనిషి మాట్లాడే ప్రతి మాట కూడా తనని చాలా వెటకారంగా తనని ఎక్కిరిస్తున్నట్టు అర్థమవుతుందనమాట. ఇక మిథున కోపంతో చూస్తుంటే, ఓరే బాబోయ్! ఆ కోపంతో అట్లా చూస్తుందేంటి, నా చెంప చెల్లుమని నా 32 పళ్ళు పీకేసేటట్టు కొడతదో ఏంటో అని చెప్పేసి బుగ్గ మీద చేపెట్టుకొని అనుకుంటూ ఉంటుంది. ఇక దాంతో మన మిథున మాత్రం కామ్‌గా, "సారీ భాను, నాకు అర్థమవుతుంది. నేను చేసింది తప్పే. ఎందుకంటే దేవా నీతో అలా మాట్లాడడము, నీకు ప్రమాణం చేయడము, నిన్ను పెళ్లి దాకా తీసుకుపోవడము ఇవన్నీ చేయడం తప్పే. నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేస్తావు? నేను నీకు ఒక అక్కలాగా చెప్తున్నాను. నువ్వు వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. దేవాని మర్చిపో. ఇక ఇలాంటి పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఏమి పెట్టుకోకుండా నీ పాటికి నువ్వు హ్యాపీగా ఉండు. మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచు" అని చెప్పేసి చెప్తుందనమాట. ఇక ఇదంతా వింటున్న ఈ భాను ఒక్కసారిగా "ఏయ్! ఒసేయ్ ఆపు" అన్నట్టుగా అంటుందనమాట. ఇక దాంతో ఈ సూర్యకాంతం నవ్వుకుంటూ "అబ్బా! భలే అనిందిలే" అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని సంవత్సరాలుగా నేను చిన్నప్పటి నుంచి దేవాన్ని నా భర్తగా ఊహించుకొని తన కోసమే నేను బ్రతుకుతున్నా. తనతోనే ఉండాలని నేను బ్రతుకుతున్నా. మధ్యలో నువ్వొచ్చి వాడిని లాక్కొని వెళ్ళిపోతే నేను వదులుకోవాలా? వేరే కోన్సిక గొట్టంగాడినొచ్చి పెళ్లి చేసుకోవాలా? నేను ఎలా సంతోషంగా ఉంటాననుకుంటున్నావే? అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చాలా కొద్దిగా మాట్లాడడం అంటే అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పాపం మిథున కొంచెం బాధపడుతూ ఉంటుంది. సరే నాకు అర్థమవుతుంది, నువ్వు కోపంగా ఉన్నావని నాకు అర్థమవుతుంది. అయినా కానీ నేను ఓకే.
నాకు తెలుసు. కానీ నువ్వు మాత్రం దేవాన్ని ఎలాగైనా మర్చిపోయి నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. అప్పుడే నీకు సంతోషంగా ఉంటుంది. మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెప్తానమాట. ఒసేయ్! నీకది చెప్తే అర్థం కావట్లేదా? నేను నిన్ను ఎలా సంతోషంగా ఉంచుతాను అనుకుంటున్నావే? ఇప్పటి వరకు నేను దేవాన్ని పెళ్లి చేసుకొని నేను దేవాతో జీవించాలనుకున్నా. కానీ ఇక ప్రమాణం చేస్తున్నాను చూస్తూ ఉండు. నిన్ను దేవాన్ని ఎలా విడదీస్తాను, మీరిద్దరు ఎలా కాపురం చేసుకుంటారో నేను కూడా చూస్తాను. మీ ఇద్దరిని విడదీయమే ఇప్పుడు నాకున్నటువంటి ముఖ్య లక్షణం. సో, కాబట్టి మీరిద్దరు ఎలా కాపురం చేస్తారో, అసలు మీ ఇద్దరిని ఒక్కదిగా ఎట్లా ఉంచుతానో మీరు చూస్తూ ఉండండి. అస్సలు ఉంచను. మా అత్తయ్య, మా మావయ్య మిమ్మల్ని రోడ్లో తోసేశారు కదా! నేను అక్కడి నుంచి మీ ఇద్దరి జీవితాలని ఏ నడి రోడ్లో తోస్తానో లేదో చూస్తూ ఉండు అని చెప్పేసి శపథం చేస్తది. ఇక దాంతో మిథునకి ఇంకా కోపం వచ్చేసి, పోనీలే ఇప్పటి వరకు నువ్వు నా చెల్లెలివి కదా! పోనీలే కోపంగా ఉన్నావని కామ్‌గా ఉన్నాను. కానీ ఇప్పుడు నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను విను బాను అని చెప్పగానే, ఏంటి అని చెప్పేసి ఇద్దరూ వింటూ ఉంటారనమాట. ఇక ఆహ్, ఇప్పటి వరకు నన్ను, దేవాన్ని విడదీయాలన్న ఆలోచన గాని ఇంకొక్కసారి నీ మనసులోకి గాని వచ్చిందంటే తొక్కిపెట్టి నార తీస్తాను. ఇక నువ్వు దేవాన్ని మర్చిపోయి నీ జీవితం నువ్వు జీవించు. లేదు మా ఇద్దరిని విడదీయాలి, మా ఇద్దరిని ఏదో చేసేసేయాలి అని ఒక ఆలోచన గాని కలిగి ఉన్నావంటే మాత్రం నిన్ను ఏం చేస్తానో చూస్తూ ఉండు. నేను ఊరికే చూస్తూ ఊరుకోను. సో, నన్ను, దేవాన్ని ఎవరు విడదీయలేరు. నేను దేవుడు మాకిద్దరికీ పెట్టిన బంధం ఇది. సో, దేవుడే మా ఇద్దరిని కలిపాడు కాబట్టి ఏ శక్తి మా ఇద్దరిని విడదీయలేదు అని చెప్పేసి చెప్తదనమాట. ఇక దాంతో వీళ్ళిద్దరూ షాక్ అయిపోయి, ఓరి బాబోయ్! ఏంటి మిథున మేడం ఇంత కోపంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటూ, నువ్వు గాని పగటి కలలు కంటూ మా ఇద్దరిని విడదీయాలని ఆలోచిస్తే మాత్రం నేను ఊరికే చూస్తూ ఉండను. నేను కూడా ఏదో ఒకటి చేస్తాను. గుర్తుపెట్టుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతది. ఇక దాంతో మన సూర్యకాంతం వచ్చేసి, చూసావు కదా దానికి ఎంత పొగరుందో, దాన్ని ఎలాగైనా నువ్వు విడదీసేసేయాలి బాను, ఖచ్చితంగా ఆలోచించు అని చెప్పి చెప్తదనమాట. అవునక్క, నేను ఎలాగైనా ఆలోచించి వాళ్ళిద్దరిని విడగొడతాను. అదే నేను చేసే శపథం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక సూర్యకాంతం నవ్వుకుంటూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మాస్టర్ గారికి డబ్బులు ఇచ్చిన ఒక వ్యక్తి అయితే గోపాలరావు అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే వస్తాడు. ఆయన వచ్చేసి మాస్టర్ గారు అని పిలవగానే ఇంటిల్లిపాది బయటకు వస్తారు. మాస్టర్ గారు, దేవా పెళ్లి కోసం నా దగ్గర 50,000 చేబదులు తీసుకున్నారు కదా, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్తాడనమాట. బాబు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఒక వారం తర్వాత ఇస్తానని కానీ ఇంకా ఆయనైతే నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మీకసలకి బుద్ధే లేదా? మీరు పెద్దవారు కదా! మీకసలకి చేయబదులుగా 50,000 తీసుకొని ఆ దేవా పెళ్లి కోసము ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇంకా ఒక వారమా? మీకసలకి సిగ్గు లేదు, అతి గతి లేకుండా నా కాళ్ళ మీద పడి బ్రతిమలాడితే 50,000 ఇచ్చాను. ఇప్పుడు చూస్తే ఇంకొక వారం ఇవ్వమంటున్నారు గడువు. నేనైతే ఇవ్వను అసలకి. నాకు వెంటనే డబ్బులు కావాలి. లేదంటే పోలీస్ స్టేషన్‌లోకి వెళ్ళి నేను అక్కడ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇస్తానని చెప్పి చెప్తాడనమాట. ఇక దాంతో ప్లీజ్ అయ్యా ఏం కాదు బాబు, చిన్న బాబు నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వు అని చెప్పి పాపం చిన్నోడిని అడుగుతాడు. వాడొచ్చేసి, నాన్న నా దగ్గర రియల్ ఎస్టేట్ అంతా చాలా మోసాల్లో ఉంది నాన్న, నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పెద్ద అబ్బాయిని అడిగితే అతను కూడా అదే మాట చెప్తాడనమాట. పాపం వీళ్ళ కోసం ఆయన బాధపడుతూ చేతులెత్తి నమస్కారం పెట్టి ఒక వారం గడువు అయితే అడుగుతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక రేపు ఏం జరగబోతుందో తర్వాత చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.